రియల్లీ మనం హీరో సూర్య గారిని చాలా అప్రిషియేట్ చేయాలండి. మీరు అతని జేబీ మూవీ అయితే చూసే ఉంటారు. అందులో ఆయన ఏదైతే ఆ రోల్లో యాక్ట్ చేశారో ఆయన ఆయన ప్రెసెంట్ లైఫ్ లో కూడా అదే రోల్ ని ప్లే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే రీసెంట్ గా కేరళ ఫ్లడ్స్ అయితే వచ్చింది. దాదాపుగా అక్కడ ఒక 270 మంది చనిపోయారు. అలానే 346 మందికి గాయాలు అయితే అయ్యాయి. అంటే జస్ట్ ఇది ఆర్టికల్స్ లో చూపిస్తుంది ఈ నెంబరు. ఇది ఇంక ఎక్కువ అయ్యి ఉండొచ్చు. అలానే ఈ నెంబర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. చనిపోవడం చాలా మందికి చనిపోతూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆ కొండ చర్యలు ఏదైతే ఉన్నాయో అది విరిగి అక్కడ నివసిస్తున్న ప్రజల ఇళ్లపై మీద పడి చాలా మంది చనిపోవడం జరిగింది. అలానే వరదలు వచ్చాయి, చాలా మంది కొట్టుకుపోయారు. ఇలా చాలా జరిగాయి అనమాట. అండ్ దీని కారణంగా అక్కడ స్టార్స్ యాక్చువల్ అక్కడ మలయాళం స్టార్స్ ఎలా అయినా వాళ్ళకి హెల్ప్ చేస్తారులే అండి. కావుంటే మన సూర్య గారు ముందుకు వచ్చి తమిళ ఇండస్ట్రీ నుంచి 50 lakhs అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంతేకాకుండా సూర్య గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో జ్యోతిక గారు 10 lakhs ఇచ్చారు. అలానే కార్తిక్ గారు 15 lakhs ఇచ్చారు. అండ్ విక్రమ్ గారు 20 lakhs ఇచ్చారు. ఈ 4 మెంబర్స్ అనుకుంటా 4 మెంబర్స్ అయితే హెల్ప్ చేయడం జరిగింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంతే కాకుండా అక్కడ తమిళ్లో అక్కడ మలయాళం ఉన్న స్టార్స్ చూసుకున్నట్లయితే టొవినో థామస్ గారు 2018 మూవీ మీరు చూసుంటే కేరళ ఫ్లడ్స్ అన్న మూవీ తీశారు. ఆ హీరో 15 lakhs హెల్ప్ చేశారు అనమాట. నెక్స్ట్ మోహన్ లాల్ గారు 20 lakhs, ఫాత్ ఫజిల్ 25 lakhs, అలానే అక్కడ మమ్ముట్టి గారు 25 lakhs ఇచ్చారు. అండ్ వాళ్ళ సన్ డ్వాల్కర్ సల్మాన్ గారు 15 lakhs అయితే ఇచ్చారు అనమాట. వాళ్ళు ఎలా అయినా ఇస్తారు, బట్ సూర్య గారు ఇచ్చారు. రియల్లీ అప్రిషియేట్. అండ్ ఇదంతా ఎందుకు సోది అంటే మన తెలుగు స్టార్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అనమాట. మన తెలుగు స్టార్స్ ఒకవేళ వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి ఏదైనా ఒకవేళ మన తెలుగు స్టేట్స్ లో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మన దగ్గర ఏదైనా ఇలాంటి పరిణామాలు అంటే ఇలాంటి ఫ్లడ్స్ కానీ వరదలు వచ్చినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వేరే ఇండస్ట్రీ నుంచి మనకి హెల్ప్ చేయాలంటే మన వాళ్ళు ఫస్ట్ హెల్ప్ చేసి ఉన్నారు అనమాట. మన వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు. ఎందుకు నాకు కూడా తెలియట్లేదు. యాక్చువల్లీ మన తెలుగు మూవీస్ కి రీసెంట్ గా కల్కి మూవీ చూసుకున్నట్లయితే ఇప్పటికి 1170 కోట్లు అయితే కలెక్ట్ చేసింది మూవీ. అండ్ ఈ మూవీకి ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ ఉంది. బెంగళూరు కన్నడ ఏదైతే కర్ణాటక ఉందో కర్ణాటక కన్నా కేరళ చాలా చిన్నది. కాకుంటే కన్నడ లాంగ్వేజ్ కన్నా మలయాళం లాంగ్వేజ్ లోనే కల్కి మూవీకి ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి అనమాట. ఈ కన్నడ స్టేట్ లో దాదాపుగా 12 కోట్ల నెట్ వచ్చింది. 12 కోట్ల నెట్ వస్తే అదే కేరళలో చూసుకున్నట్లయితే 38 కోట్ల నెట్ వచ్చింది మూవీకి. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ప్రభాస్ గారు కూడా ఏదో ఒక 10 lakhs కానీ లేకుంటే ఒక 20 lakhs వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకైతే. అండ్ ఇదేంటి మన ఒపీనియన్ కాదు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఇష్టం. అండ్ వాళ్ళ మీద మనం ఎటువంటి మన ఒపీనియన్స్ వాళ్ళ మీద మనం రుద్దలేం. అండ్ హెల్ప్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా చాలా మంది ఉన్నారు, లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ మహేష్ బాబుని వదిలేయండి. అండ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుంది, ఎన్టీఆర్ దేవర వస్తుంది. అండ్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చూడాలంటే కొంచెం ఇట్లా హెల్ప్ చేస్తుంటే వాళ్ళ మూవీస్ కూడా కొంచెం అలాగా ఓకే ఈ స్టార్స్ మనకు హెల్ప్ చేశారో వాళ్ళ మూవీస్ కూడా కలెక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయంట. అండ్ ఏదేమైనా హెల్ప్ చేయలేదు మన తెలుగు వాళ్ళు. చూద్దాం, ఏమో నేను ఇప్పుడు వీడియో చేస్తున్న టైంకి వాళ్ళు హెల్ప్ చేయొచ్చేమో, నాకు తెలిసి మాక్సిమం హెల్ప్ చేయలేండి. అండ్ ఈ విధంగా సూర్య గారు అయితే 50 lakhs అయితే హెల్ప్ చేశారనమాట. నేనేదో నా నోటికి వచ్చింది వాగట్లేదు. ఇండియన్ ఆర్టికల్స్ అండ్ హిందుస్థాన్ ఆర్టికల్స్ లో ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. దాన్ని నేను బేస్ చేసుకుని వీడియో అయితే చేస్తున్నా. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ సూర్య సార్. అండ్ జేబీఎం లో తన క్యారెక్టర్ ఏదైతే ఉందో రియల్ లైఫ్ లో కూడా అదే క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నారు. అండ్ చూద్దాం కంగువా మూవీ తీస్తున్నారో ఆ మూవీ కూడా ఎలా ఉంటుందో. అండ్ ఏదైతే కేరళ ఫ్లడ్స్ ఉన్నాయో అది మాక్సిమం అక్కడ ఉన్న ప్రజల వల్లే జరుగుతుందంట. అండ్ ఆ వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో రివర్ లో దానికి అడ్డంగా ఇల్లు కడుతున్నారంట. అలానే కొండ చర్యలు విరిగిపోయే ప్రదేశంలో ఇల్లు కడితే ఇలానే ఉంటుంది అనమాట. అండ్ ఓకే, ఇదైతే వీడియో. అండ్ సూర్య గారి మీద మీకున్న ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయస్.